నమస్కారం ఫ్రెండ్స్, నేను ఒక విషయం గురించి చాలా ఫోకస్ చేసి ఆలోచిస్తున్నాను. జీవితంలో అతిపెద్ద సమస్య అంటే ఒక ఇల్లు కొనటం. ఆ ఇల్లు కొనటం పాతకాలంలో లాగా అప్పుడప్పుడు మనకు డబ్బు ఉన్నప్పుడు, వెసులుబాటు ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఒక రూమ్ వేసుకోవటం, రిటైర్ అయ్యే వరకు ఒక ఇల్లుగా మారటం, లేదా డబ్బు సమకూరినప్పుడు ఇండ్లు తీసుకోవటం, ఇలాంటి మెథడ్స్ ఇప్పుడు ఇర్రెలవెంట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రతి మనిషి తనకు సామర్థ్యం లేకున్నా ఒక ఇల్లు సొంతం చేసుకోవాలనే తాపత్రయం బాగా ఎక్కువైంది. ప్రాక్టికలీ ఒక 10 years బ్యాక్ వరకు సాఫ్ట్వేర్ లేదా గవర్నమెంట్ ఉద్యోగం కలవారు ఈజీగా ఇల్లు కొనుక్కోగలరు అనే ఒక థియరీ ఉండేది. ఆ థియరీ కరెక్ట్ కూడా. కానీ ప్రస్తుత తరుణంలో తమ స్థాయిని మరిచి అసలు ఒక ఇంటి కోసం చేసే ప్రయత్నం, తాపత్రయం అంతా ఇంత కాదు. చాలామంది తాము సంపాదించిన, తాము కట్టిన ఇల్లు కాకుండా పిల్లలు తమకిష్టం వచ్చిన చోట, తమకిష్టం వచ్చిన సిటీలో లేదా సేమ్ సిటీలో కూడా తమ ఆఫీసులకు దగ్గరగా లేదా ఒక న్యూక్లియర్ ఫ్యామిలీగా, డివైడెడ్ ఫ్యామిలీగా తమ ఇండివిజువాలిటీ నిలుపుకోవడానికి తమ సొంత ఇండ్ల వైపు చూస్తూ ఉన్నారు. తమ తల్లిదండ్రులు ఉండే వరకు ఆ ఇల్లు తమది కాదని, తమకంటూ ఒక స్పెషల్ ఇల్లు ఉండాలి అని, తమ పేరున ఒక ఇల్లు ఉండాలి అని అతి యంగ్ ఏజ్లో ఈ ఇంటి కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినామంటే చాలామంది 28 నుంచి 32 వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు. అంటే దాదాపు 30 ఏండ్లకు వాళ్లకు ఈ ఇంటి కాంక్ష మొదలవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే పిల్లలు డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకు సుమారు 10 నుంచి 16 లక్షలు ఖర్చు అవుతుంది. అంటే ఒక ఇంటర్ వరకే సుమారు 6 నుంచి 8 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సుమారు 12 నుంచి 15 లక్షల వరకు వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ కావటంలో ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్ చెప్తుంది, దానికన్నా ఎక్కువనే అవుతుంది వాటర్కు చెప్తుంది. అయితే నేనేమంటే, మీ పిల్లలు 12 నుంచి 15 లక్షలు
ఖర్చు పెట్టి చదువుకొని ఒక జాబ్ కొట్టి వాళ్ళు పెళ్ళయ్యే సమయానికి వాళ్ళకు ఒక 30 ఏళ్ళు వస్తాయి. ఈ 30 ఏళ్ళు వచ్చిన అబ్బాయి ఒక ఇల్లు కొనాలి అంటే తన 60% to 70% జీతం త్యాగం చేసుకొని తమ 20 సంవత్సరాలు ఈఎంఐ కడుతూ గడిపేయాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నేనేమంటున్నా అంటే పేరెంట్స్ అంటే కొత్తగా పెళ్ళై పిల్ల పాపలు ఉన్న పేరెంట్స్ ఫస్ట్ 10 years అంటే వాళ్ళ పిల్లలు పుట్టి 10 years వరకు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఓన్లీ ఫర్ అక్వైరింగ్ ప్రాపర్టీ అంటే ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి ఖర్చు పెట్టినంత అంటే అట్లా పిల్లలు పుట్టగానే బంగారము వెండి బట్టలు అంటే కాస్ట్లీ బట్టలు కొంతమంది పుట్టంగానే లేదా ఆడపిల్ల ఉంటే ఎవరైనా ఉంటే వాళ్ళ పేరున బంగారము మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ లేదా కొంతమంది ఒక ఫ్లాటే కొనేస్తారు వాళ్ళ పేరున ఉండాలి అని. మనం ఇవాళ ఒక సింపుల్ మెథడ్ని ఆలోచన విధానాన్ని మనం డెవలప్ చేసుకుందాం. ఇది అజంప్షన్ కాదు, ప్రాక్టికల్. ఎవరికి రిస్క్ అవసరం లేదో, ఎవరికి వాళ్ళ పిల్లల భవిష్యత్తు బలపరచాలి అనే కోరిక ఉందో, ఎవరు పిల్లల 20% అంటే ఫస్ట్ 20 years ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్ ఈఎంఐలో గడపొద్దు, వాళ్ళు ఈఎంఐ ఫ్రీ లైఫ్ గడపాలి కానీ ఒక ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు సింపుల్ అందరికీ తెలిసిన విధానమే నేను ఆలోచన మార్పు వల్ల మీకు జరిగే అడ్వాంటేజ్ నేను చెప్తా. ఇప్పుడు మీ ప్రయత్నం ఏముండాలంటే మీ బాబు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకునే దాంట్లో లక్షల ఖర్చు, వాడు 25 ఏట జాబ్లో జాయిన్ అయ్యి ఒక 5 ఏళ్ళు సంపాదిస్తాడు, 30 ఏళ్ళకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి కాగానే ఒక ఫ్లాట్ ఒక ఇల్లు కొనే ప్రయత్నం చేస్తాడు, లోన్ తీసుకుంటాడు. 20 ఏళ్ల పాటు తన యవ్వనాన్ని ఈఎంఐకు అంకితం చేస్తాడు. నేనేమంటా ఇది తప్పని ప్రాసెస్ అని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? ప్రతి ఒక్క పిల్లగాడు లేస్తాడు, వాడు చదువుకుంటాడు, వాళ్ళ ఇంట్లో ఉంటాడు, పెళ్ళి కాగానే సపరేట్గా వెళ్ళిపోతాడు, వాడు ఒక ఇల్లు ఫ్లాట్ కొంటాడు. ఇది తథ్యం అనుకుందాం, పక్క. వాళ్ళ అమ్మా నాన్న పోయినాక ఆ పాత ప్రాపర్టీ చెల్లెళ్ళ మధ్యలో తమ్ముళ్ళ మధ్యలో డివైడ్ అయ్యి ఆ డబ్బు వస్తుందో, పోర్షన్స్ వస్తాయో, ఫ్లాట్లు వస్తాయో, ప్లాట్లు వస్తాయో, మీ ఆస్తి పట్టుకు మీకు వస్తాయి. అప్పటి వరకైతే వీళ్ళు ఒక బ్యాంకులో లోన్ తీసుకొని ఫ్లాటో ప్లాటో ఇల్లు కడుతూ ఉంటారు. నేనేమంటా అంటే ప్రతి ఒక్కరు రిస్క్ అవసరం లేకుండా, జీరో రిస్క్ యాటిట్యూడ్ చేంజ్ వల్ల, అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో పెడతాం, మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్ చూడాల్సి వస్తుంది. ఇండెక్స్ ఫండ్స్ పెడతాం, అంటే వెరీ కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్, మార్కెట్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇది రిస్కీ ఇన్స్ట్రుమెంట్స్. గోల్డ్ కూడా రిస్కీనే. నేనేమంటా అంటే పిల్లలు పుట్టంగానే చాలామంది 5-6 తులాల గోల్డ్ తీసుకొని వాళ్ళ పేరున పెట్టి లాకర్లో పడేస్తారు. లేదా కొంతమంది ఒక పిల్ల 7th 8th క్లాస్కి వస్తే పిల్లల పెళ్ళి అయినాక గిఫ్ట్ ఇద్దామని ఒక ఫ్లాట్ తీసుకుంటారు. నేనేమంటా అంటే మీకు అల్టిమేట్ గోల్ ఒక అసెట్ పిల్లలకి ఇవ్వడం.
అయితే నేనేమంటా, పిల్లలు పుట్టంగానే ప్యూర్ కమర్షియల్గా ఆలోచిద్దాం. పిల్లలు పుట్టంగానే ఫస్ట్ మంత్ నుంచే, పిల్లల డెలివరీ అయింది ఫస్ట్ మంత్ నుంచే, డబ్బులు ఉన్నవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, కొద్దిగా ఆదా చేసుకునేవాళ్ళు మినిమం మంత్లీ 2000 నుంచి 3000 నుంచి 4000 నుంచి 6000 వరకు. అంటే మనము పిల్లల అంటే అప్పర్ ప్రైమరీ వచ్చే వరకు వాళ్లకు ఇంటి ఈఎంఐ కట్టే అంత సొమ్ము, ఒక 10 years వరకు ఇంటి ఈఎంఐ కట్టే అంత సొమ్ము మనము పిల్లలు అప్పర్ ప్రైమరీ వచ్చే వరకే వాళ్ళను సెటిల్ చేసేయాలి. అంటే ఒక 8th క్లాస్ ఒక పిల్లగాడు వచ్చిండంటే ఆయన జాబ్ దొరికి ఆయన ఈఎంఐ కట్టే 10 years ఈఎంఐ మనం రెడీ చేసి పెట్టేయచ్చు. 8th క్లాస్ బాబుకు మనం ఆయన జాబ్ చేసి ఇల్లు కొనుక్కుంటే 10 years ఈఎంఐ మనము అరేంజ్ చేసి పెట్టేయచ్చు. ఇంకేం చేయవలసిన అవసరం లేదు. నేను చెప్పేది ఏం పెద్ద స్పెషల్ విషయం కాదు, స్పెషల్ స్కీమ్ కాదు. ఆలోచన ధోరణి మార్చుకుంటే ఏదైనా ఈజీగా చేయొచ్చు. అంటే నేను నేను రికమెండ్ చేయను, బట్ ఎవరికి రిస్క్ వద్దు. జస్ట్ ఆలోచనలో మార్పు. 2, 3, 4, 6 మీ ఇష్టం, మీ తాహతును బట్టి. మనం ఒక 6000 వర్త్ ఎవ్రీ మంత్ 6000 వర్త్ కిసాన్ వికాస్ పత్ర తీసుకోండి. అది 9.5 yearsకి 10 years మధ్యలో డబల్ అవుతుంది. 10 years పట్టుకుందాం. కిసాన్ వికాస్ పత్ర 9.5కి అవుతుంది, మనం 10 పట్టుకుందాం రౌండ్ ఫిగర్. మీరు పిల్లలు పుట్టగానే ఫస్ట్ 10 years ఎవ్రీ మంత్ 6000 కిసాన్ వికాస్ పత్ర తీసుకోండి. ఏం చేయకండి, రిస్క్ లేదు, ఏం లేదు, గవర్నమెంట్ సెక్యూరిటీ, ఇది ప్రాబ్లమే లేదు. 10 yearsలో డబుల్ అవుతుంది. మీరు 6000 పర్ మంత్ కట్టిండ్రు, అది 10 years అయినాక ఆ మంత్ వచ్చేసరికి డబుల్ అయిపోతుంది. అంటే 10 yearsలో 6000 12,000 అవుతుంది. కరెక్టా? ఇప్పుడు ఈ 12,000 అయ్యేసరికి అంటే ప్రతి మంత్ 12,000 వస్తుంటుంది మీకు. మీరు జనవరి 2000లో స్కీమ్ స్టార్ట్ చేశారంటే 2010 వచ్చేసరికి ప్రతి నెల మీకు మీ బాబు పేరున 12,000 రావడం మొదలవుతుంది. 12,000 రావడం మొదలవుతుంది, ప్రతి మంత్ వస్తుంటుంది. ఇప్పుడు 10 years అంటే వాడు ఏం లేదన్నా ఒక 6th class 5th classలో ఉంటాడు. 6th class అనుకోండి, 6th 7th 5th ఏమైనా మీ ఎప్పుడే జాయిన్ చేస్తారో మీ ఇష్టం. కానీ 5th class 6th class బాబు వచ్చే వరకు బాబుకు ప్రతి నెల 12,000 వస్తూ ఉంటాయి. నేను 10 years వరకే ఈ స్కీమ్ ఎందుకు ఏమంటున్నా అంటే 10 years తర్వాత అంటే 5th 6th class తర్వాత మీరు స్కూల్ ఫీజు సబ్స్టాన్షియల్గా కట్టాల్సి వస్తుంది. ఫీజులు, కాలేజ్ ఫీజులు. అప్పుడు మీరు ఈ ఆదా చేయలేరు. బాబు లేదా పాప 5th 6th class వచ్చే వరకు మీకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటుంది, ఫీజులు అంత విపరీతంగా ఉండవు. అప్పుడు మీరు 6,000 గిన పొదుపు చేసుకుంటే పాప 6th class బాబు 6th classకి వచ్చే వరకు ప్రతి నెల మీకు 12,000 వస్తూ ఉంటుంది.
అంటే మీరు ఈ అమౌంట్ని టచ్ చేయొద్దు. మీరు ఫస్ట్ 10 ఇయర్స్లో జమ చేసిన అమౌంట్ టచ్ చేయకపోతే పాప లేదా బాబు ఫ్యూచర్ పక్కా. అంటే సేఫ్ జోన్లో ఉండేటోళ్ళకి చెప్తున్నాను. రిస్క్ తీసుకునేటోళ్ళకు మస్తు పైసలు చేయవచ్చు, కానీ సేఫ్ జోన్లో ఉండేటోళ్ళు ఏం చేయాలి? మీ పాప లేదా బాబు 6th క్లాస్కి వచ్చే వరకు 6th 7th మధ్యలో వాళ్ళకి ఎవ్రీ మంత్ ఈ 6,000 డబల్ అయ్యి 10 ఇయర్స్ అవుతుంది కనుక అది 12,000 వస్తూ ఉంటుంది. ప్రతి మంత్ ఆ 12,000ని మళ్ళీ ఇంకో కిసాన్ వికాస్ పత్రం తీసుకోండి. అంటే 20 ఇయర్స్కి, అంటే బాబు డిగ్రీ కంప్లీట్ అయి బయటికి వెళ్ళే వరకు ఆయనకు ప్రతీ నెల 10 ఇయర్స్ కంప్లీట్ అయితే 24 మంత్స్ ప్రతీ నెల వస్తుంటుంది. ప్రతి నెల 12,000 కిసాన్ వికాస్ పత్ర అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి కిసాన్ వికాస్ పత్ర అవుతుంది, ఫిబ్రవరి కిసాన్ వికాస్ పత్ర అవుతుంది, మార్చ్. అట్లా మీరు ఫస్ట్ 10 ఇయర్స్లో ఏం చేసి ఉంటారో అదే రొటేషన్ అయ్యి మీ బాబు డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు ఆయనకు ప్రతి మంత్ ఆ 12,000 కాస్త డబల్ అయ్యి 24,000 వస్తూ ఉంటుంది. అంటే మీరు ఓన్లీ ఫస్ట్ 10 ఇయర్సే సేవ్ చేశారు. తర్వాత ఆ మనీ రొటేట్ అవుతూ ఉంది, మీకు ఆ మనీకి సంబంధం లేదు. నేను చెప్పదలుచుకున్న బ్రాకెట్లో ఒక పాయింట్ ఏమంటే, మీకు ఆ ఆదా అయ్యే డబ్బుకు మీకు సంబంధం లేదు. అది ఓన్లీ బాబు లేదా పాప ఫ్లాట్ ఇంటి ఈఎంఐ కోసమే. ఫస్ట్ 10 ఇయర్స్ మీరు ఏం ఆదా చేస్తారో అది వాళ్ళ జీవితకాలం, మీకు ఇంకా వాళ్ళ బాధ్యతనే ఉండదు, వాళ్ళకు కూడా టెన్షన్ ఉండదు. అంటే డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు, లాస్ట్ ఇయర్ వచ్చే వరకు ఆయనకు 24,000 పర్ మంత్ వస్తుంది బాబుకు. బాబు డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ దొరకదు, లేదా పీజీ చేస్తారు, దాంట్లో 2 ఇయర్స్. అంటే 23-24 నుంచి జాబ్ ప్రయత్నము, జాబ్లో చేరటం. 27 to 30 అంటే 28 to 30 మధ్యలో మ్యారేజ్ కావటం, ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే డిగ్రీ తర్వాత 10 ఇయర్స్ టైం ఉంటుంది మ్యారేజ్ వరకు, అప్రాక్సిమేట్గా 8 to 10 ఇయర్స్. అయితే ఈ 30th ఇయర్ అంటే బాబు పెళ్ళయ్యే టైంకి మీకు 24 కాస్త డబల్ అవుతుంది, 48,000 పర్ మంత్ వస్తుంటుంది. మీ బాబు పెళ్ళయి 31st ఇయర్లో అడుగు పెట్టంగానే ప్రతీ నెల మీరు ఫస్ట్ 10 ఇయర్స్లో జమ చేసిన డబ్బు 6,000 కాస్త 48,000 అయ్యి, 6 12 అయితే 12 24 అయితే 24 48 అవుతుంది. పర్ మంత్ 48,000 మీ బాబుకు నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా వస్తుంటుంది. ఎవ్రీ మంత్ వస్తుంటుంది మెచ్యూర్. మీరు ఆదా చేసిన 6,000 48,000 అయి ప్రతి నెల మీ బాబుకు పాపకు ప్రతి నెల వస్తుంది. ఈ ప్రతి నెల వచ్చే ఇన్కమ్ని మీరు మీ పిల్లల సేఫ్టీ కోసం, మీ పాప అయితే ఆమెకు అత్తగారింట్లో ఒక శాలరీ లాగా పర్ మంత్, మీ పాప పని చేయలేదనుకోండి ఇక్కడ, అయినా ఆమెకు ఒక శాలరీ లాగా 10 months 10 ఇయర్స్ వస్తుంది. అంటే మీ పాప అత్తగారింట్లో ఎవరి మీద డిపెండ్ లేకుండా పర్ మంత్ 48,000 ఇన్కమ్ వస్తుంది మీ పాప. మీ బాబుకు 30th ఇయర్ వాడు ఒక ఫ్లాట్ లేదా ఇండిపెండెంట్ ఇల్లు తీసుకోవాలంటే నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు అట్లీస్ట్ 50 to 60% ఈఎంఐ, అంటే అప్పటి కాలం వరకు అట్లీస్ట్ 50% ఈఎంఐ 10 ఇయర్స్ వరకు మీరు అందజేసిన వాళ్ళు అవుతారు. దీంట్లో కొసమెరిపోయామంటే మీ బాబు 25th ఇయర్ జాబ్లో జాయిన్ అయినా 30 ఇయర్స్కి పెళ్లి చేసుకున్న 5 ఇయర్స్ తన సంపాదన సేఫ్గా ఖర్చు చేయకుండా సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవచ్చు. లేదా తన సంపాదన కూడా ఎవ్రీ మంత్ కొద్దిగా ఖర్చు చేసుకొని మిగతాదంతా కిసాన్ వికాస్ పత్ర వేస్తే అది కూడా నెక్స్ట్ 10 ఇయర్స్లో డబల్ అయి వచ్చేస్తుంది. అంటే బాబు ఈఎంఐ తీసుకున్న 5 ఇయర్స్కి తాను సంపాదించిన డబ్బు
కిసాన్ వికాస్ పత్రంలో డబల్ అయి వస్తుంది. మీరు 10 ఇయర్స్ వరకు ఫస్ట్ 10 ఇయర్స్లో ఆదా చేసిన డబ్బు 48,000 అయి ప్రతి నెల 10 ఇయర్స్ వరకు ఆయనకు వస్తూ ఉంటుంది. ఆ 10 ఇయర్స్ 48,000 మీరు మీ ఇన్కమ్గా చేసుకోవచ్చు. మీరు మళ్ళీ దాన్ని రొటేషన్లో పెట్టచ్చు. మీ ఖర్చుల కోసం వాడుకోవచ్చు, మీ ఇంటి ఈఎంఐ కోసం కట్టుకోవచ్చు, లేదా మీ ఇతరత్ర ఖర్చుల కోసం పెట్టుకోవచ్చు, లేదా ఆ పిల్లలు పుడితే వాళ్లకు ఎడ్యుకేషన్ కోసం, అంటే పిల్లలు పుట్టగానే మళ్ళీ మీ అబ్బాయి సేమ్ ఇదే మెథడ్లో ఆయనకు వచ్చిన, అంటే మీరు ఫస్ట్ మీరు 10 ఇయర్స్ ఏం ఆదా చేసింటారు 48,000, దాన్నే మళ్ళీ కిసాన్ వికాస్ పత్రాలు ఇస్తే వాళ్ళ పిల్లలకు కూడా ఇదే రకంగా ఒక ఇన్కమ్ వస్తుంది, సాలిడ్ ఇన్కమ్. అదే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారు, పిల్లలు మెచ్యూర్ అయ్యి ఇంకొక 5-10 ఇయర్స్లో పెళ్ళి అనగానే ఒక ఫ్లాట్ తీసుకుంటారు. అంటే ఫ్లాట్ ఏం లేదన్నా 60-70 లక్షలు. దానిపై వచ్చే రెంట్ వీళ్ళు దాన్ని సేవ్ చేస్తూ ఉంటారు పిల్లలకు ఇవ్వడానికి. ఆ రెంట్ ఎంత వస్తుంది? 10 లేదా 15,000 వస్తుంది. కానీ ఫ్లాట్ ఎంత ఉంటుంది? 50-70 లక్షలు ఉంటుంది. ఈ 50-70 లక్షలు ఫ్లాట్ కొనే బదులు మీరు కేవలం 6,000 ప్రతి నెల సేవ్ చేసి కిసాన్ వికాస్ పత్ర తీసుకోగలిగితే, ఇందిరా వికాస్ అంటున్నా, కిసాన్ వికాస్ పత్ర తీసుకోగలిగితే మీరు 48,000 పర్ మంత్ మీరు మీ బాబుకి ఇవ్వగలరు. కానీ అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాప ఒక 8th క్లాస్ ఉన్నప్పుడు 10th క్లాస్ ఉన్నప్పుడు మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నారు 50-60 లక్షలు పెట్టి, అంటే ఫ్యూచర్లో అత్తగారింటికి పోయినా ఆమెకు ఒక ఆస్తి ఉండాలని తీసుకున్నారు. అప్పుడు ఆ పాప పెళ్ళయ్యే వరకే ఆ ఫ్లాట్ డిప్రిషియేట్ అయిపోయి పాత ప్రాపర్టీ అవుతుంది. దానికి ఫస్ట్ వచ్చినంత రెంట్ రాదు. అంటే పాప పెళ్ళయ్యే వరకు, అంటే అక్కడి నుంచి ఒక 15 ఏళ్ళు, ఆ 15 ఏళ్ళు ఫ్లాట్ రేట్ డబల్ అవుతుందా? 50-60 లక్షలు ఉన్నది 1,20,00,000 అవుతుందా? సెకండ్ హ్యాండ్ 15-20 ఇయర్స్ ఫ్లాట్ కాదు, దాని వాల్యూ 0 అయిపోతుంది. అదే మీరు సింపుల్గా 6,000 ప్రతి నెల కిసాన్ వికాస్ పత్రాలు వేసి విడిచిపెడితే 30 ఏండ్లు దాటే వరకు బాబుకు లేదా పాపకు 48,000 ప్రతి నెల జీతంలాగా నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు వస్తుంది. ఇంకా వాళ్ళ ఇష్టం, దే ఆర్ ఇండిపెండెంట్ మేజర్స్ కదా, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసుకోవచ్చు, వాళ్ళ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. 50,000 ఈఎంఐలో కట్ అవుతుంది అంటే, సేవ్ అవుతుంది అంటే వాళ్ళు సంపాదించే డబ్బు వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ పిల్లల ఖర్చుల కోసం, వాళ్ళ జీవితం ఆనందంగా గడపడానికి కోసం ఖర్చు చేయొచ్చు. ఇదేం పెద్ద ఫార్ములా కాదు, కొత్త విషయం ఏం కాదు. నేనేమంటానంటే, మీ పిల్లలపై మీరు ఖర్చు పెట్టేది ఎందుకు? ఎడ్యుకేటెడ్ పిల్లగాడు జాబ్ చేసేది ఎందుకు అంటే ఫైనలీ ఈఎంఐ కోసం. అంటే మీరు పడ్డ కష్టము, మీ పిల్లలు పడ్డ కష్టము మొత్తం ఈఎంఐ పాలవుతుంది. మీరు ఫస్ట్ 10-15 లక్షలు పిల్లల ఎడ్యుకేటెడ్ పిల్లగాడు మళ్ళీ ఈఎంఐ కట్టడం స్టార్ట్ చేస్తాడు. అంటే వాడొక 20 ఏళ్ళ వరకు అప్పుల కూరుకుపోతుంది. నేనేమంటే, మీ పిల్లలకు అప్పు లేకుండా చేయడం మీ టార్గెట్గా ఉండాలి. వాళ్ళ ఆస్తులుగా కన్వర్ట్ చేసుకుంటారో, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఆ డబ్బులు యూజ్ చేసుకుంటారో. ఒక ఆడపిల్లకు నెలకు 48,000 జీతంలాగా వస్తుందంటే అత్తగారింట్లో ఆమె మర్యాద ఏముంటుంది? సాలిడ్ ఉంటుంది. ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం లేదు, మొగుడి మీద కూడా డిపెండ్ అయ్యే అవసరం లేదు. ఏమైనా అంటే ఒక కంప్యూటర్ తీసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది, నెలకు 50,000 వస్తాయి నాక చెప్పవచ్చు. కట్నం కూడా తగ్గుతుంది. ప్రతి నెల 50,000 సంపాదించే ఒక కోడలు ఇంటికి వస్తుందంటే కట్నంలో కూడా పర్సంటేజ్ తీసేసి మీరు చాలా తక్కువలో నెగోషియేట్ చేసి అంటగొట్టవచ్చు ఆడపిల్లలు. మీరు కేవలం నెలకు 6,000 ఆదా చేసి ఆడపిల్ల పేరునేస్తే, కిసాన్ వికాస్ పత్రాలు వేస్తే, ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్లల స్కీమ్స్ వస్తున్నాయి. కానీ మీరు కిసాన్ వికాస్ పత్రాలు వేసినా ఆమె అత్తగారింట్లో కాలు మోపగానే ఆమెకి 50,000 వస్తుంది. మీరు చీపులు అంటగట్టవచ్చు ఆడపిల్లలు.
ఆడపిల్ల జాబ్ లేకుండా 50,000 సంపాదించే ఆడపిల్ల ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గరనే ఉంటుంది. మొగుడి కన్నా నియర్లీ మొగుడంత జీతం. అంటే ఆ 30 ఏళ్లకు జీతాలు ఎంత ఉంటాయో మాకు తెలియదు, కానీ ఒక 50,000 అంటే సబ్స్టెన్షియల్ అమౌంట్ కదా. ప్రతి నెల వస్తుంటుంది 10 ఏళ్ల వరకు. ఆ 10 ఏళ్ల వరకు ఆమె అత్తగారింట్లో పాతుకుపోతుంది. నేను చాలా ప్లాన్డ్గా చెప్తున్నాను. ఫస్ట్ 50,000 వస్తున్న, ప్రతి నెల 50,000 వస్తున్న కోడలంటే అందరికీ హౌస్ వైఫ్ విత్ 50,000 ఇన్కమ్ అంటే బంపర్ అనుకుంటారు అత్తగారింటో. 10 years వరకు ఆ కోడల్ని మంచిగా చూసుకుంటారు. ఆ 10 years లోపల ఆమె పాతకుపోయి అత్తగారిని లేపేస్తుంది. అంటే 10 years వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆమెకు. 10 years అత్తగారిని ఆశ పెట్టి మభ్యపెట్టి అత్తారింటిని నమ్మించి 10 years పాతుకుపోయినాక అత్తామామలలో గెంటేసిన వీళ్లకు తమ సెక్యూరిటీ తనుకుంటుంది. అదే మగపిల్లలకు ఒక ఈఎంఐ, సగం ఈఎంఐతో పుట్టిన పిల్లగాడు మీకు ఇస్తున్నాము అంటే ఆ ఆడపిల్ల వాళ్ళు కూడా సంతోషిస్తారు. అంటే బాబు ఫ్లాట్ తీసుకున్న తన జీవితం, సగం జీవితం ఈఎంఐ కోసం ధారపోయకుండా, ఆయన సగం శాలరీ పోకుండా ఒక ఈఎంఐలో 50,000 వస్తున్నాయి ప్రతి నెల 10 ఏళ్ల వరకు అంటే మీ అత్తగారింటి నుంచి కూడా తగు మర్యాదలు వస్తాయి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారంటే అత్తగారింటి వాళ్ళు కొన్ని పైసలు ఇస్తారు, అది జేబులో వేసేసుకోవచ్చు. అవి ఖర్చు కావు, ఎందుకంటే ఇళ్ళకి 50,000 వస్తూనే ఉంటాయి. అలా మీ ఎంత వెసులుబాటు 2,000, 3,000, 4,000, 5,000 మీకు 2,000 మీ ఇష్టం, మీ తాహతును బట్టి మీరు ఒక ఈఎంఐ కోసం మా పిల్లవాడు లేదా పిల్ల సఫర్ కావద్దు అనే ఒక ధోరణి పెట్టుకోండి. ఫస్ట్ 10 years సేవింగ్ చేసేది అంటే పిల్లలు 6th 7th వచ్చే వరకే సేవింగ్స్. తర్వాత పిల్లగాడిని సేవింగ్స్ లేవు, ఖర్చులే. స్కూల్ ఫీజులు కట్టండి, కాలేజ్ ఫీజులు కట్టండి, ఏమైనా కట్టండి. ఎందుకంటే 6,000 కట్టే అవసరం లేదు ఇక 10 years అయినాక. దాని అదే రొటేట్ అవుతుంటుంది. రొటేట్ అయ్యి ఒక మనిషి మీకు కూడా మెంటల్ పీస్ ఉంటుంది. పిల్లలు సెటిల్ కాలేదు, జాబులు దొరకలేదు అని టెన్షన్ ఉండదు. ఆడపిల్ల పెళ్ళి అయితే లేదని టెన్షన్ ఉండదు, కట్నం టెన్షన్ ఉండదు. నెలకి 50,000 తెచ్చే ఆడపిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఆమె 10th ఫెయిల్ అయింది అనుకోండి, అయినా 50,000 వస్తాయి. 7th ఫెయిల్ అయిన ఆడపిల్లలు కూడా 50,000 వస్తాయి. డిగ్రీ పాస్ అయినాక 50,000 వస్తాయి. డాక్టర్ చదివినందుకు 50,000 వస్తాయి. ప్రతి మనిషికి నెలకు 6,000 సేవింగ్ చేయగలిగితే ప్రతి ముదనష్టపు కొడుకుకు, ప్రతి ముదనష్టపు కూతురికి నెలకు 50,000 గ్యారంటీ. ఒక్కసారి ఈ స్కీమ్ గురించి ఆలోచించి, ఇదేం పెద్ద స్కీమ్ కాదు, ముదనష్టం వర్స్ట్ స్కీమ్ నా లైఫ్లో అంటే ఇదే. కానీ ఇదే బెస్ట్ స్కీమ్, ఎందుకంటే ఎవరికి ఆలోచించే అవసరం పడదు. ప్లస్ 50,000 ప్రతి నెల ఏ పని చేయకుండా మీ పిల్లకు బాబుకు వస్తున్నాయంటే సొసైటీలో వాళ్ళకు ఒక స్టెబిలిటీ వస్తుంది, అర్జెన్సీ ఉండదు, మంచి జాబ్ ఎత్తుక్కోవచ్చు. ఆడపిల్ల కూడా ఏదో ఒక అత్తారింటికి పోకుండా బాగా ఆశపడే, డబ్బు ఆశ ఉండే అత్తగారింటికి పోతే ఆమె నెలకు 50,000 ఇస్తున్న అత్తమ్మ అనగానే అత్తమ్మ కంట్లో ఆనంద బాష్పాలు 10 ఏళ్ల వరకు ఆమె తప్పకుండా చూస్తుంది. తర్వాత ఆమె అత్తగారింట్లో పాతుకుపోతుంది, అత్తను లేపేస్తుంది, తాను మంచిగా అక్కడ సెటిల్ కావచ్చు. దీంట్లో డబల్ అడ్వాంటేజ్ ఉంది. ఒకటి, తానే ఈఎంఐలు కట్టుకుంటూ ఒక ఫ్లాట్ సొంతం చేసుకొని ఆ ఫ్లాట్లో మొగుడిని కూడా ఉంచుకొని అత్తమామ పైకి పోగానే ఈ ఒరిజినల్ ఇల్లు కూడా తన సొంతంగా, అంటే ఒక్క దెబ్బకు ఒక కొత్త ఫ్లాట్ తన సొంతంది. సెకండ్, అత్తగారింటి ఆస్తి కూడా తాను కొట్టేసే ఆస్కారం బాగుంది. అంటే మర్యాద పొందుతూ 10 ఏళ్ల వరకు అత్తగారింట్లో పాతుకుపోయే సమయం ఈ స్కీము ప్రతి ఆడపిల్లకి ఇస్తుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ పక్కన పెట్టాడు. ఇది చాలా ఈజీ స్కీమ్, మగపిల్లగాడికి కూడా ఈజీ, ఆడపిల్లకు కూడా ఈజీ. మీరు చెప్పుకోవడానికి వస్తుంది, మీ బాబుకు సొంత ఇల్లు లేదా అంటే ఈఎంఐ రెడీ ఉంది, మీ అమ్మాయిని ఇవ్వండి నేను ఫ్లాట్ ఇప్పిస్తా అని చెప్పాడు.
అంటే మీరు మాట్లాడడానికి చాలా పవర్ఫుల్ బేస్ ఉంటుంది ఒకటి. ఇది ఎవరైనా చేయొచ్చు. 2000 ఆదా చేసుకోండి కిసాన్ వికాస్ పత్రిక. పైసలు లేని వాళ్ళు, పైసలు ఉన్న వాళ్ళు 6000 వేసుకోండి. 6 12 అవుతుంది, 12 24 అవుతుంది, 24 48 అవుతుంది. అంటే 30 ఏళ్ళు దాటే వరకు ఆడపిల్ల మగవాళ్లకు సొసైటీలో ఒక స్టెబిలిటీ వస్తుంది. ఒక్కసారి మీ ఆలోచన విధానం కొద్దిగా మార్చేయండి. నేను ఎందుకు చెప్తున్నా, ఫస్ట్ 10 years ఓన్లీ. మళ్ళీ 10 years అయినాక మళ్ళీ ఇంకా చేయడానికి పోకండి. ఎందుకంటే అప్పుడు పిల్లల స్కూల్ ఫీజులే తడిచిమోపడవుతాయి, కాలేజ్ ఫీజులు తడిచిమోపడవుతాయి. ఇంజనీరింగ్లో చదివితే మీకు గుండు కొట్టేస్తారు. మీకు అప్పుడు సేవింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఫస్ట్ 10 yearsలోనే మీకు సాలిడ్ ఛాన్స్ ఉంటుంది. ఖర్చులు ఎక్కువ ఉండవు. ఆ పిల్లలు ఎక్కడైనా చదువుకోవచ్చు, ఏ ప్లే స్కూల్లోనో ఎక్కడైనా చదువుకోవచ్చు. ఆ ప్రైమరీలో ఏ స్కూల్ వేసినా నడుస్తుంది. వన్స్ పిల్లలు అప్పర్ ప్రైమరీ ప్లస్ హై స్కూల్కి వస్తున్నారో అప్పుడు ఖర్చులు పెరిగిపోతాయి, ఫీజులు లక్షల్లో వచ్చేస్తాయి. అప్పుడు మీరు పిల్లల భవిష్యత్తు కోసం అంటే ఆలోచించాలంటే ఏం కాదు. పిల్లలు మంచి చదువుతున్నారంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఆ లోన్లు తీర్చే వరకే పిల్లల పని అయిపోతుంది. సో పిల్లలు ఏ దారి లేదు, ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవుతున్నారు, అమ్మాయి చదువుకోలేదు, మంచి సాఫ్ట్వేర్ అబ్బాయితో పెళ్లి చేయాలంటే ఈ స్కీము ఎరజూపి వాళ్ళ 30 years తర్వాత జీవితాన్ని మీరు సుగమంగా చేసుకుంటారు. చదువు రాని చవటలకు కూడా సొసైటీలో మంచి పేరు రావాలంటే ఈ స్కీమ్ని ఎంచుకుంటే, ఎలాంటి దౌర్భాగ్యమపు అబ్బాయి పుట్టినా, ఎలాంటి దరిద్రపు అమ్మాయి పుట్టినా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వేసిన వాళ్ళు అవుతారు. ఆశ పెట్టి వాళ్ళ అత్తగారింటాళ్ళని మభ్యపెట్టి తక్కువ కట్నంతో అమ్మాయిలను సాగదంపవచ్చు, ఎక్కువ కట్నంతో మీరు అబ్బాయిలను అంటే కోడల్ని తెచ్చుకోవచ్చు అని ఈ ఒక్క స్కీము దెబ్బకు 2 పిట్టలు అని ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ అడాప్ట్ చేసుకుంటారు అని కోరుకుంటూ నమస్కారం.